హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. మునక్కాయతో ఎప్పుడూ ఒకే రకం కర్రీ కాకుండా ఇలా వెరైటీగా మునక్కాయ కొబ్బరి పాలు కర్రీ చేద్దాం. ముందుగా 4 ఎర్రగడ్డలు, ఒక చిప్ప పచ్చి కొబ్బరి, 4 మునక్కాయలు. ఎర్రగడ్డలని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా ఎర్రగడ్డలు క్వాంటిటీ ఎక్కువ పడతాయి. మేము పెద్ద ఎర్రగడ్డలు 4 తీసుకున్నాం ఈ కర్రీకి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని తగినన్ని ధనియాలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 గెంట్లు ఆయిల్ వేసుకోవాలి. మనకి తగినంత ఆయిల్. మేము పెద్ద గెంటని 2 గెంట్లు వేసుకున్నాం ఆయిల్. అదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని వాడ్చుకోవాలి బాగా. ఇలా వాడుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ లోపల ఎర్రగడ్డ మగ్గే లోపల మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ పట్టించుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకుందాం. ఆ కొబ్బరి పాలని స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలన్నీ ఒక గిన్నెలోకి గట్టిగా అనుకున్నామంటే పాలన్నీ గిన్నెలోకి దిగేస్తాయి. మళ్ళీ ఇదే పిప్పిని ఇంకొకసారి ఇంకొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టించుకుంటే ఇంకొన్ని కొబ్బరి పాలు వస్తాయి. ఇలా ఈ కొబ్బరి పాలన్నీ పక్కన పెట్టుకొని ఈ కొబ్బరి పాలలోకి 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుందాం. స్పూన్తో కలుపుకున్నామంటే ఉంటలు వస్తాయి. ఎందుకు బియ్యం పిండి వేసామంటే కొబ్బరి పాలు ఏ పాలైనా కర్రీలోకి పోస్తే విరిగిపోతాయి కదా. ఇలా కానీ 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలిపి పోస్తే కొబ్బరి పాలు ఇరగవు. ఇలా ఇక్కడ ఎర్రగడ్డ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అన్నీ వేసుకొని ఒకసారి అటు ఇటు అని టర్న్ చేసుకోవాలి. ఇలా మునక్కాయలు వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని కానీ పోసేసుకోవాలి. బాగా చిక్కగా ఉన్నాయి చూడండి. బియ్యం పిండి కలుపుకొని వేసుకున్నాం కాబట్టి ఇంకా కొబ్బరి పాలు కానీ విరగవు కర్రీలోకి వేసిన తర్వాత. లేదంటే ఖచ్చితంగా కొబ్బరి పాలు పోస్తే ఖచ్చితంగా సెగదగలంగానే పాలు గుల్లలు గుల్లలుగా అయిపోయినట్టు అయిపోతాయి. మనం వేయించి పెట్టుకున్న ధనియాల్లోకి 2 తెల్లగడ్డలు వేసుకొని కచ్చా బజ్జీగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా కర్రీ మనం కొబ్బరి పాలు పోసిన తర్వాత నుంచి కర్రీ అయిపోయే లోపల కనీసం అంటే 20 నిమిషాలు ఉడకాల. ఇలా ఉడికిన తర్వాత మీరే చూడండి బాగా చిక్కబడిపోయింది. ఇలా ఉడికిన దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాల పొడిని చల్లేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఏం సింపుల్గా మునక్కాయ కొబ్బరి పాలు కర్రీ రెడీ. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.